రైతులు మరోసారి ఢిల్లీ మార్చ్కు రెడీ అయ్యారు. పంటలకు మద్దతు ధర కోసం కొన్నేళ్లుగా ఆందోళనలు చేస్తున్న రైతులు మరోసారి ఢిల్లీ సరిహద్దుల్లో పోరాటానికి సిద్ధమయ్యారు. ఇవాళ మధ్యాహ్నం తర్వాత మార్చ్ ప్రారంభించనున్నారు. శుక్రవారం ఉద్రిక్తతలు తలెత్తడంతో అన్నదాతలు, రైతు సంఘాల నేతలు కేంద్రానికి ఒకరోజు సమయం ఇచ్చాయి. ఇవాళ మధ్యాహ్నంలోగా పంటలకు కనీస మద్దతు ధరతో పాటు మొత్తం 12 రకాల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతున్నారు. ఇవాళ మధ్యాహ్నంలోపు రైతు సంఘాల నేతలను కేంద్రం చర్చలకు ఆహ్వానిస్తుందా లేక గతంలోలాగే నిరసనను అణచివేసేందుకు ప్రయత్నిస్తుందా అనేది చూడాలి. శుక్రవారం ఢిల్లీ మార్చ్కు బయలుదేరిన రైతులపై హర్యానా సరిహద్దుల్లోని శంభు వద్ద పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనలో 16 మంది రైతులకు గాయాలయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో పంజాబ్, హర్యానా రైతులు చర్చల కోసం కేంద్రానికి ఒకరోజు టైం ఇచ్చారు. డిమాండ్లపై కేంద్రం నిర్ణయం తీసుకోకుంటే మధ్యాహ్నం తర్వాత ఢిల్లీ మార్చ్ పెద్ద ఎత్తున ఉంటుందని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్ సహా భూసేకరణ చట్టాన్ని పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు.